స్వప్నంలో ఉండి పుట్టయ్య స్వప్నాన్ని కంటూ ఉండే పట్టయ్యగా తానున్నాడా లేదు. స్వప్నం కంటప్పుడు స్వప్నం కొంటూ ఉన్న పట్టయ్య ఈ స్వప్నాన్ని తాను పడుతున్నానని ఎదుర్కొంటారంటారు. ఉంటలేదు. అసలు అది స్వప్న ప్రపంచం అది ఉంది కదా, నిజంగా కదా. నేర్పుకున్నాక కదా అది స్వప్నం అనే ఏడుపు వస్తుంది. స్వప్నంలోనే అవునండి. అవునండి. మేలుకున్న వాడికి స్వప్నంలో ఉండే కొట్టయ్య తానే అనే తెలుస్తుంది. స్వప్నంలో ఉండే కొట్టయ్యకు స్వప్నాన్ని కనే తనను గురించి ఏమీ తెలియదు. తెలుస్తుంది. ఆ విధంగా ఇప్పుడు మనకు ఈ స్వప్నాన్ని కనేది ఎవరు అనే తనను గురించి తనకేమి వివరం తెలియదు. కానీ అది తెలిసిన రోజు ఇక్కడున్న పట్టయ్య కూడా తానే అనేది తెలుసుకునేవాడికి తెలుస్తుంది, కదేవాడు. ఇక్కడ ఉన్నప్పుడు కదేవాడి గురించి కలిగే అవకాశం లేదు. స్వప్నంలో ఉండగా స్వప్నం కనేవాడిని గురించి ఆలోచించగా అందదనమాట అండి. స్వప్నంలో ఉన్నవాడికి ఎట్లా అంటే స్వప్నంలో ఉండేవాడికి మెలకువలో ఉండేవాడి కథ తెలియదు. మెలకువలో ఉండేవాడికి మాత్రం స్వప్నము తెలుస్తుంది. స్వప్నంలో ఉండే తను వాళ్ళ విషయంలో ఆ విధంగా ఇక్కడ తానున్న విషయం ఇది ఒక స్వప్నాన్ని పోలిన పరిస్థితి కాబట్టి, కానీ తన పరిస్థితి తనకు తెలియదు. అట్లా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ పట్టయ్యగా ఉండేది కూడా నేనే, ఈ ప్రపంచం నేనే. మళ్ళా ఆ పట్టయ్యకి వచ్చే స్వప్నంలో పట్టయ్యగా ఉండేది కూడా నేనే, ఆ స్వప్న ప్రపంచం కూడా నేనే. స్వప్న ప్రపంచంలో ఉండే ఈ విధంగా ఉన్నదంతా కూడా నేనే అనే జ్ఞానంతో ఉంటుంది. నేను అనేది ఒకటే ఉంటుంది. అక్కడ పట్టయ్య ఉండదు, ప్రపంచము ఉంటుంది. దానికి ఈ జాగ్రత్తలో ఉండే విషయము జాగ్రత్త ప్రపంచము తెలుస్తుంది. దానికి మళ్ళా దీనిలో కలిగే స్వప్న ప్రపంచము తెలుస్తుంది. అసలు ఏమీ లేకుండా గాఢంగా తాను తెలియకుండా ఉండే స్థితి గురించి కూడా తెలుస్తుంది. కానీ దాన్ని గురించి వీటిల్లో దేనికి తెలియదు. జాగ్రత్తలో ఉండే వాడికి తెలియదు. జాగ్రత్తలో వచ్చే నుంచి వచ్చే స్వప్నంలో ఉండేవాడికి తెలియదు. గాఢ నిద్రలో ఉండేవాడికి తెలియదు. కానీ మా వీటన్నిటినీ తెలుసుకునే కనేవాడికి మాత్రం వాడికి అన్నీ తెలుస్తాయి. వాడే తెలుసుకుంటుండేది. వాడు తెలుసుకోవటానికి జాగ్రత్త అవస్థలో పట్టయ్య నేను తెలుసుకుంటున్నాను అంటున్నాడు. మళ్ళీ స్వప్నావస్థలో ఉండేవాడు నేను తెలుసుకుంటున్నాను అంటున్నాడు. ఏది తెలియదు అని దీనిలో ఉండేవాడు ఏది తెలియదు అని అంటున్నాడు. ఇదంతా తెలుసుకోవడంలో బాగానంటారా? అంతే కదా, తెలియబడే దాంట్లో బాగా తెలుసుకునేవాడు ఎప్పుడు తెలుసుకునేవాడుగానే ఉంటున్నాడు అనమాట. ఎప్పుడు వాడుగానే ఉంటుంది. అంటే నేను ఇతరాన్ని ఎలా చూస్తున్నాను, నన్ను నేను కూడా అలా చూసుకుంటున్నాను అనమాట. పట్టేని కూడా అలాగే చూస్తున్నాను అంటారు. ఇతరాన్ని చూసి ఇతరం ఎట్లా నాకు కనిపిస్తుందో పట్టే కూడా అట్లాగే కనిపిస్తుంది. కానీ పట్టీతో ఎక్కువ 24 గంటలు ఎడబాటు లేదు కాబట్టి ఇది నేననే బయట వాళ్ళ చూడలేకపోతున్నాను అనమాట. కొంచెం వేగం ఉంది.
దీనికన్నా ఒక్క గవ దూరంగా ఉండేవాళ్ళు కాబట్టి భార్య బిడ్డలు చూశాడు. వాళ్ళు కూడా నేనే అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఉమ్. ఇంకొంచెం దగ్గరగా ఉండేవాళ్ళు బంధువులు అవుతా ఉన్నారు. ఉమ్. ఇంకా దూరంగా ఉండేవాళ్ళు బంధువులు అవుతా ఉన్నారు. ఉమ్. ఇబ్బంది పెట్టే వాళ్ళు శత్రువులు అవుతా ఉన్నారు. ఉమ్. ఇక్కడ మనకు కూడా ఏదన్నా తిరుగులేని రోగం చిన్నదిలేసి ఇబ్బంది పెడతా ఉంటే ఇది ఈ పట్టయ్య శత్రువులు వస్తుంటారు. ఉమ్. ఈ రోగం వదిలిపెట్టడం లేదు, శత్రువులా పట్టుకుని పీడిస్తుందని చెప్పేసి అంటాడు. అక్కడ జరిగేది అంతే. ఉమ్. నేను సుబ్రహ్మణ్యం అంటే హ్యాపీ చేయించు అక్కడ వాడిది బాధం పట్టలేదు. ఉమ్. నేను దీన్ని నేనే అనుకుంటుండే వాడితో శత్రువు అయిపోయింది. వాడితో సుఖం లేకుండా వీడి బాధ నుంచి ఎంత తప్పుకోవాలని తెలియక వాడిని లేకుండా చేస్తే ఆత్మహత్య చెప్పబడే అంటే అందుకనే తమరు తనకు తాను ఒక ఎడంగా ఉంటే సకలానికి ఎడంగా ఉన్నాడు చేస్తుంది. ఏంటంటే ఈ సకలానికి తనకు ఉండే ద్వారం తానే పట్టయ్య ద్వారా చూడాలి మొత్తాన్ని. పట్టయ్యని కానీ మిగతా సకలాన్ని కానీ పట్టయ్య చూసే సకలాన్ని కూడా అది పట్టయ్య చూస్తుంది. అదే పట్టయ్య ద్వారా చూడబడేది ఏదైతే ఉందో అది పట్టయ్యని కూడా చూస్తుంది కదా. అదే అది పట్టయ్య కాదంటున్నారు. పట్టయ్య కానీ పట్టయ్య అనే భ్రాంతిలో బాబా అదే పట్టయ్య అనేది ఒకటి అలవాటు పడిపోయి అది దాన్ని కూడా పట్టయ్యగా పోల్చడం జరుగుతుందండి. ఇక్కడ పట్టయ్యతో పోల్చడం జరుగుతుంది. దాన్ని నువ్వు సకలాన్ని చూసేదే పట్టయ్యని కూడా చూస్తుంది అంటున్నారు స్వామి. అది పట్టయ్య కాదంటున్నారు. కానీ నేను పట్టయ్యతో పోలుస్తున్నాను. దాన్ని ఇచ్చి చేత పోలిక అనే తాదాత్మ్యము అభిమానము. నిజానికి అది పట్టయ్య కాదు, అదే పట్టయ్యని కూడా చూస్తుంది. ఇది ఉన్నా ఉంటుంది, లేకపోయినా ఉంటుంది అంటున్నారు. అది ఉండదు. కానీ అది ఉంటేనే ఇది ఉంటుంది. పట్టయ్య ప్రపంచం ఉంటుంది. దాని మీద ఇవన్నీ ఆధారపడి వీటి మీద ఆధారపడి అదే అది తెర అంటున్నారు. ఇది బొమ్మడు అంటున్నారు. తెరగా ఉన్న నేను ఏకంగా ఉందంటున్నారు. ఆ ఏకంగా ఉన్న నేనే పట్టితో కనెక్ట్ అవ్వడం చేత పట్టయ్యగా పరిమితం ఇంకా చూడటం జరుగుతుంది. అన్నీ తానే ఉంటారు. తన శక్తి అవుతుంది తాను కాబట్టి నేను అంతే తన శక్తి. నా శక్తి వలన ఉన్నట్టు ఇప్పుడు దీని నిండా నీళ్లు పోసి నీకు అర్జెంట్లో ఏ పెట్టి పట్టేగారు దీన్ని పట్టుకొని ఉండండి అని అంటే ఎంతసేపు పట్టుకొని ఉండగలరు. కొంత సమయం అయ్యేసరికి అది ప్రత్యేకంగా ఉండాలి కదండి. పట్టుకుంటాం ఏదో కొంత సమయం పట్టుకుని ఉండగలుగుతాం. మళ్ళీ చేతికితే పెట్టి కింద పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. అది ఎంత బరువు ఉంటుంది. అక్కడ బరువు ప్రసక్తి లేదు. ప్రత్యేకించి పట్టుకోవడంలోనే నిండా నీళ్లు పోసి వేస్తే అనుభవం పెద్ద బరువు ఉండదు కదండి. ఒక 100 ఎంత ఉంటుంది. 100ను కాసేపు పట్టుకుంటావు మళ్ళీ ఆడు పెట్టేస్తాం అంటున్నారు. అది పట్టుకోలేకనే కదా ఆడు పెట్టేసింది. నిజానికి బరువు అయితే ఏమి లేదు, కానీ ఎక్కువ సమయం పట్టుకోవడం చేత ఇస్త్రీ పెట్టడం అవుతుంది. ఏదో ఒకటి మొయ్యలేంత ఏర్పడుతుంది. 100 గ్రాముల్ని
ఒక 15-20 నిమిషాలు మించి బయలుదేరినప్పుడు 50-60 కిలోలు బరువును మీరు ఎంత మోస్తుంది నాకు. పోనీ అది 100 గ్రాములు బరువు అన్నా మీకు అనుభవంలో ఉన్నదా? ఇదంతా 50 కిలోలు అది ఒక 100 బరువు అన్నా మీకు అనిపిస్తున్నదా? అసలు లేదు. లేకపోతే ఎవరు మోసం వేసి బెస్ట్ ఎక్కితే 50 కిలోలు చూపిస్తుంది. అవునండి. లేకుంటే ఎట్లా పోయింది ఉంటుంది. బరువు లేకపోవడం ఏంటంటే చనిపోతే నలుగురు మోసే అనుభవం మీకు ఏమన్నా ఉన్నదా? మొన్నే ఉండేది లేదండి. మూసే ఎవరు మోసంగట్లే ఎవరో ఒకరు ఉన్నారు మూసేవారు. వాడే దేవుడు, వాడే తను వాడే ఇది మోసేవాడు. అందువల్ల దేహధారి అన్నాడు, ధరించేవాడు భరించేవాడు. వాడు భరిస్తున్నాడు కాబట్టి నాకు బరువు తెలియడం లేదని తెలియటం లేదు. మనం మోసే ఈ వీధి పోయితే గంట మోస్తే పక్కన పెట్టవద్దు. ఇంకో వాడు నాకు కనబడలేదు, వాడికి తపన చేయాలంటూ ఏం చేయదు. వాడు ఒక క్షణం మోయకుంటే సక్కది కుక్క పడిపోతుంది. భర్త కింద వేసుకుంటు అవునండి. మళ్ళా దీని 4-5 మొయ్యాలి పోయాడు. వాళ్ళు కూడా భుజాలు మార్చుకుంటుంటారు. మళ్ళా పైపెచ్చి ఇదేమో అసలే బరువే తెలియడం లేదు. అంటే నేను కాదనమాట. తెలియదంటే మూసేవాడిని నేను కాదనమాట అండి. నేనే గ్రామజంత్రుడు. వాడు తానైనప్పుడు దాన్ని నువ్వులే కదా పక్కన పెట్టేస్తున్నావు. ఇది యోగాలు సమాజంలో చెప్పాలని తప్పని పడలేదు. మనం ప్రత్యక్షంగా చూసే విషయం. శ్వాస మీరు 24 గంటలు ఉన్నంత నెలకు ఉన్నంతసేపు తేలుస్తామనుకుంటారు. మీరే కదా తెలుసు. మీరేమా మీరైతే అన్ని సమయాలని పేరుతారు కదా. అన్ని సమయాల్లో కాదు, ఒక సమయం వస్తుంది అప్పుడు పేర్లు లేరు. మీరే పిలిచేటట్టుంటే అప్పుడు కూడా పేరు వల్ల తీర్చేవాడు గమనం ఉంటాడు. వాడు ఎప్పుడు గమనం ఉన్నాడు అప్పుడు మీరు పిల్లవడం మొదలు పెడతారు. దీన్ని పట్టుకున్నంతసేపు పేలుస్తారు. మళ్ళీ దానికి కూడా నిండు శక్తి లేక గమనం ఉండిపోతారు. శ్వాస కష్టమైపోయింది ఏంటంటే వీడు పిలవటం మొదలు పెడితే కష్టమైపోతుంది. పీల్చేవాడు పిలుస్తుంటే వీడికి అది అవసరం చేసుకునే ఉండదు. స్పృహ లేని తనం కారణం ఏంటంటే నేను పీల్చడం లేదని లెక్క అనమాట. ఎవరో పీల్చున్నారు కాబట్టి నాకు ఆ స్పృహ లేదు. మనం తెలిస్తే మనకేదో అది తెలియటం మొదలు పెట్టాకనే కదా శ్వాస కష్టం బరువు అవుతాడు. ఆరంగా కూడా సరే ఒకనొక క్షణంలో చివరిలో కళ్ళు పోతలు పట్టుకుంటాయి. నాయన రే కళ్ళు తెరవరా, రే చూడరా కళ్ళు తెరవరాటవు అంటే అది కూడా బయట ఎత్తాలన్నా లీడ్ పైకి. మరి ఇన్ని సంవత్సరాల పాటు ఇంతకాలము రెప్పలు ఆడుకునేది తెలుస్తుంది కదా. నిజంగా ఎక్కాలి కదా. పిలిచిన వెంటనే పరమాడు పిలుస్తున్నాడు కదా పాపం. ఎత్తడం కూడా ఇప్పుడు నీళ్ళు వేసి కొట్టుకాయ అంటే ఎక్కడ వాడతారు కాబట్టి వాడేది. ఆ నీళ్ళు తులసి కళ్ళు చేసేది వాల్చేది వాడు కాబట్టి తెరవలేడు. బరువు మోసేది వాడుతారు కాబట్టి మోయలేడు. ఎవడో పనులు నా మీద వేసుకుని నేనని ఆపాదించుకుని మాట్లాడుకుంటున్నాను. నేను అది కాదని ఇస్తే నాకు కష్టంగా తెలిస్తే సరిపోతుంది. కేవలం నీ బరువు మిమ్మల్ని నీ బరువు ఒకటే కాదు వాడు మారుతున్నాడు. నీతో పాటు సకల బరువులు ఆ మొత్తంలో మీరు ఒక భాగం.
సకల జీవులు సకల ప్రాణ వ్యాపారాలన్నీ వాడే దాంట్లో తాను ఒక అడుగు. కాబట్టి ఎక్కడ అడుగుతాను తెలియకుండా పోతున్నాడు పడుతుంది. కాబట్టి శివమంది నీ ఉండక నేను ఉన్నట్లయితే అది నేనున్నాను, నేను ఉండటమే నువ్వు ఉండవలేదు. నువ్వు ఉంటేనే నేను ఉంటాను, నేను లేకపోతే నువ్వు ఉండగలవు, నువ్వు లేకపోతే నేను. అందుకనే ఉప్పులు మిక్సీ వేసి దాన్ని చట్నీ చేయాలంటే గుళ్ళతో నీళ్ళు పెట్టుకుని దానికి కరెంట్ కనెక్షన్ ఇచ్చి బటన్ నొక్కి దాంట్లో నిర్మితంగా నీళ్ళు పోసి ఇచ్చేస్తే అదే అంత మొత్తం మాదిరి తయారు చట్నీ. దానికి కరెంట్ ఒకటి కావాలంటే నీళ్లు పోయి బిందులో కొంచెం పెట్టుకోవాలి, దాన్ని పోయాల, ఇన్ని వేయాల, తీరా మిషన్ కొనుక్కొచ్చుకోవాలి. ఈ నవల మధ్య నుంచి పప్పులు వేసుకొని అది నవ్వుతున్నామని కూడా లేకుండా దాన్ని నీళ్లు కూడా అక్కడే సప్లై చేసి చట్నీ చేసి మింగేసి ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది కదా. అది ఈ చట్నీ చేయాలంటే ఇంత శ్రమ మనకు అవసరమే. ఇది దేవుడు మనం అవసరం. ఇది జీవుడు చేసేటట్టు ఉంటే 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు చేయలేదు, ఏది చేయలేదు. ఏదైనా కానీ తను చేసేది ఏది లేదన్నమాట. చేయలేడు, తాను చేసింది ఆయన మేలుకుంటే నేను మేలుకుంటే కాబట్టి, ఆయన మేలుకుంటే నేను మేలుకుంటాబట్టి, ఆయన ఊరికి చదువుతుంటే నేను మేలుకుంటాను. అందువల్ల ఆయన లేనోడైపోయి ఈయన ఉండేవాడు కూడా. ఆయన ఉండి లేనివాడైపోయాడండి, ఇక్కడ లేక ఉన్నట్టు ఉన్నవాడైపోయాడు. నిజానికి ఉన్నాడంటే మీరు ఎంచాడు చేస్తే లేదు, ఉన్నట్టున్నది ఉన్నట్టున్న వాడు